అందరు నమస్కారం నా పిన్నరీస్, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే కాంతారా సినిమాని మన తెలుగు వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నామంటూ గత 2 రోజుల నుంచి పోస్టులు పెడుతున్నారు, విపరీతంగా మాట్లాడుతున్నారు. మేము కాంతారా సినిమాని మేము చూడము, కాంతారా సినిమాని మేము ఎంకరేజ్ చేయము. మీరు కూడా తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సినిమాను చూడబాకండి, ఈ సినిమాని ఎంకరేజ్ చేయబాకండి. మన సినిమాల్ని కర్ణాటకలో అడ్డుకుంటున్నారు, బ్యానర్లు చింపేస్తున్నారు. మన తెలుగు హీరోలకి అవమానం జరుగుతుంది, మన తెలుగు భాషకి కర్ణాటకలో అవమానం జరుగుతుంది. ఆ సినిమాని ఎవరు చూడొద్దు అని పెద్ద స్థాయిలో మన తెలుగు వాళ్ళు చాలామంది కాంతారా సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. నేను ఒక వీడియో చేయడం జరిగింది. కాంతారా సినిమాని ఎవరు చూడబాకండి, ఎవరు ఎంకరేజ్ చేయబాకండి. నేనైతే ఆ సినిమాను చూడను, ఆ సినిమాని ఎంకరేజ్ చేయను. మీరు కూడా ఆ సినిమాను చూడబాకండి, ఆ సినిమాని ఎంకరేజ్ చేయబాకండి అని నేను కూడా నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. నేను నిన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద నేను కట్టుబడి ఉన్నా. నేనైతే సినిమాను చూడను, సినిమాని ఎంకరేజ్ చేయను. అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది వెళ్ళింది. మన తెలుగు వాళ్ళు కాంతారా సినిమాని అడ్డుకుంటున్నారు, బ్యాన్ చేస్తున్నారు అని ఎవరో పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట. పవన్ కళ్యాణ్ గారు కాంతారా సినిమా మీద స్పందించారు. ఈరోజు ఆయన స్పందిస్తూ ఆయన ఏం మాట్లాడారంటే, కాంతారా చిత్రానికి అడ్డంకులు కలిగించవద్దు, కాంతారా చాప్టర్ 1 మూవీని వేరుగా చూడొద్దని డీసీఎం పవన్ పేర్కొన్నారు. కర్ణాటకలో ఓజీ ప్రీమియర్స్ అడ్డుకున్నందుకు ప్రయత్నించారు. సినీ వర్గాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కర్ణాటకలో తెలుగు చిత్రాలు ఇబ్బందులుంటే ఫిలిం ఛాంబర్లో చర్చించుకోవాలి. కాంతారా చాప్టర్ 1 చిత్రానికి అడ్డంకులు కలిగించవద్దు, కళా మనుషుల్ని కలపాలి, విడతీయకూడదు. ఆ మూవీ టికెట్ ధరలో పెంపుకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరో ఈ సినిమాని అడ్డుకోవద్దు, ఈ సినిమాని ఇబ్బంది పెట్టద్దు, సినిమాని మనుషుల్ని కలపాల కానీ మనుషుల్ని దూరం చేయొద్దు అని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మంచితనం రోజు రోజుకి ఎక్కువైపోతుంది అని నాకైతే అనిపించింది. మరి ఇంత మంచితనం పనికిరాదు అనేది నాకు అనిపించింది, వ్యక్తిగతంగా నాకైతే అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎన్ని తిట్టినా, ఎవరు ఎంత అవమానించినా, ఆయన సినిమాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆయన ఏం చేసినా కానీ, ఆయన ఫ్యాన్స్ని ఏమన్నా కానీ ఆయన క్షమించేస్తాడు. క్షమించండి వాళ్ళని, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు అలాగే చేస్తారు, మనం కూడా అలా చేయొద్దు, మనం కూడా పద్ధతిగా ఉందాం, వాళ్ళలాగా మనం కూడా చేయొద్దు, వాళ్ళని క్షమించేద్దాం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు ఆయన. గతంలో కూడా చాలా సందర్భంలో అదే స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పుడు కాంతారా సినిమాల విషయంలో కూడా సేమ్ అదే విధంగా ఆయన స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేదా సినీ అభిమానులు సినిమాను చూస్తారా చూడరనేది వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయం. నేనైతే ఈ సినిమాని చూడను, నేను చెప్పిన మాట మీదే నేను కట్టుబడి ఉన్నాను. ఈ సినిమాని నేనైతే చూడను. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సరే ఆయన చెప్పారు, అయినా సరే నా మనసుకి అది కరెక్ట్ అనిపించలా, నాకు అనిపించలా. నేనైతే ఆ సినిమాను చూడను. మీరు ఆ సినిమాను చూస్తారా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అంటే వీళ్ళు కాంతారా సినిమా అంటే కన్నడ సినిమాలు అంటే మనకేమన్నా వ్యతిరేకం కాదు, ఆ సినిమాలు మనమే చూడకూడదని ఏమి లేదు. కాకపోతే మన బాధల్లో ఏంటంటే మన తెలుగు సినిమాలు కర్ణాటకలో ఎందుకు అడ్డుకుంటున్నారు, అదే మనకు వచ్చిన సమస్య. అదే ఒకసారి అంటే సరేలు అనుకోవచ్చు, లేదా రెండోసారి అనుకుంటే సరేలు అనుకోవచ్చు. ప్రతిసారి రిపీటెడ్గా జరుగుతుంది. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా సరే కర్ణాటకలో అదే పని చేస్తున్నారు, వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ కర్ణాటక ప్రజలు అందరినీ నేను ఉద్దేశించి మాట్లాడాల. కర్ణాటక ప్రజలందరూ ఇలాగే ఉన్నారు, తెలుగు సినిమాల మీద, తెలుగు భాష మీద వాళ్ళు వ్యతిరేకత ఉన్నారు, వాళ్ళు పక్షపాతం చూపిస్తున్నారు అని కర్ణాటక ప్రజలందరూ నేను అంటోలా. అక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి, పని బాట లేని కొన్ని సంఘాలు ఉన్నాయి. దేనికి పనికిరారు, వాళ్ళు దేనికి పనికిరారు.
వాళ్ళు తెలుగు సినిమాలు కానీ లేదా తమిళ సినిమాలు కానీ లేదా హిందీ సినిమాలు కానీ ఏ సినిమాలు వచ్చినా సరే ఆ సంఘాల్లో బయటకు వచ్చి ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటారు. ఆ సంఘాల మీద కూడా కర్ణాటకలో ఉన్న ప్రజలు కూడా ఆ సంఘాలకి వ్యతిరేకం. వాళ్ళను కూడా చాలాసార్లు విమర్శించడం జరిగింది. మీరు ప్రతిసారి ఇలా చేస్తే కుదరదు, మన భాష మీద మనకు గౌరవం ఉంది, మన భాష మీద మన ప్రేమ ఉంటే చాలు, మన భాష గురించి మనం మాట్లాడుకుందాం, అంతేగాని సినిమాలు వచ్చేసరికి సినిమాలకి మీరు అడ్డుకోవటం కరెక్ట్ కాదు అని అక్కడున్న ప్రజలు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా కానీ ఆ సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆ సంఘాలు పని బాట, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి పని బాట ఏమి ఉండదన్నమాట. వాళ్ళకి ఇదే పని, ఇదే బాట. మీకు భాష మీద అంత ప్రేమ ఉంటే ఏదో రకంగా చూపించుకోవచ్చు, కానీ సినిమాల మీద కూడా మీరు భాష ప్రయత్నం చేస్తున్నారంటే మీరంతా బుద్ధి తక్కువలు మరొకరు ఉండరేమని నా అభిప్రాయం. ఇక్కడ కర్ణాటక సినిమాలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తున్నాం. కేజీఎఫ్ లాంటి సినిమాని మనం ఆకాశానికి ఎత్తేసాం. మన ఆంధ్రాలో ఎన్నో కోట్లు కలెక్ట్ చేసింది, మన ఆంధ్రాలో, మన తెలుగు 2 రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు అంతలా ఆదరించారు కేజీఎఫ్ సినిమాని. కానీ మన సినిమాలు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మన సినిమాల మీద ఎందుకో వాళ్ళకి పక్షపాతమో ఇప్పటికే నాకు అర్థం కాల. ప్రతిసారి కూడా భాష తెలుగులో పేర్లు ఉండలేదు, కర్ణాటకలో పేర్లు ఉండలేదు, కర్ణాటకలో పేర్లు ఉండలేదు అని చెప్పేసి, కన్నడలో పేర్లు ఉండలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అరే, కర్ణాటకలో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది, అలాగే కన్నడలో కూడా రిలీజ్ అవుతుంది. కన్నడలో రిలీజ్ అయ్యే సినిమాని కన్నడలో పేరేస్తున్నారు, తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాని తెలుగులో పేరేస్తున్నారు. అంతే కదా కరెక్ట్. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాని కన్నడలో పేరేరు కదా, తెలుగులోనే వేస్తారు. కర్ణాటక అంటే కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యే సినిమాని కన్నడ లాంగ్వేజ్లో టైటిల్ వేస్తున్నారు కదా, అది వాస్తవం కదా. అది వదిలేసి మాకు తెలుగు సినిమాలైనా సరే కన్నడ సినిమా అయినా సరే మాకు కన్నడలోనే ఆ టైటిల్ ఉండాలి, మాకు కన్నడలోనే పోస్టర్ ఉండాలంటే ఇది ఎంతవరకే అర్థం చేసుకోండి. ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ ప్రతి సినిమా కూడా కన్నడలో ఉంటే ఇది కన్నడ లాంగ్వేజా లేకుంటే తెలుగు లాంగ్వేజా, ఇది తెలుగు సినిమా కన్నడ సినిమా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ కన్ఫ్యూజ్ కాకూడదనే అభిప్రాయంతో కన్నడ సినిమాని కన్నడలో వేస్తున్నారు టైటిల్, తెలుగు సినిమాని తెలుగులో వేస్తున్నారు. అలా అర్థం చేసుకోవాలి. అది వదిలేసి ప్రతిసారి కూడా ఇలా పనికి మాలిన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంటు మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఈ విషయంలో నేను మాత్రం సినిమాను చూడను, నేను ఎంకరేజ్ చేయను. ఇలా ప్రతిసారి మనం చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే పని కాదు. చేతులు విడదీయాలి, ఏదో ఒక రోజు దాన్ని తెగదీయాలి, అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు అనే అభిప్రాయంతోనే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో మీ అభిప్రాయం అనేది ఏందనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.